మడకశిర నగర పంచాయతీలో ఎస్పెషల్లీ రోడ్లు కానీ నీటి వ్యవస్థ, నీటికి సంబంధించిందే బోర్ల విషయంలో కానీ ప్రజలకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా కష్టం అంటే నేను ఉన్నాననే అందుబాటులో ఉండే నాయకులు ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామన్న గారి దీంట్లో కూటమి ప్రభుత్వం పరుగులు పడుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆరోగ్య విషయంలో తీసుకున్నా, రోడ్ల విషయంలో తీసుకున్నా, వ్యవసాయ విషయంలో తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మేమున్నాము అంటేననేసి ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు అందుబాటులో ఉంటూ పనులు పరిగెట్టిస్తున్నారనే దాంట్లో ఎలాంటి సంకోచం లేదు, సంశయం లేదు. గుణమల తిప్పేస్వామన్న గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సీసీ రోడ్లు అయితేనేమి, మన మధుగిరి రోడ్లు అయితేనేమి, బోర్లు అయితేనేమి, ఎన్నో గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న, మధ్యలో ఉన్న, సెంటర్లో ఉన్న ట్రాన్స్ఫర్లు అవి కూడా తొలగింపులో భాగంగా మా ఎంఎస్ రాజు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మడకశిర నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అదిగాక ఎండాకాలంలో నీటి కొరత అనేది లేకుండా ఎన్నో సమస్యలు బిందిగులు పట్టుకొచ్చేది కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఇలాంటి ఏ సమస్యలు కూడా లేకున్నట్ల మడకశిర నియోజకవర్గాన్ని ఈ సంవత్సరంలో అభివృద్ధి పథంలో నడిపించినందుకు మా ఎంఎస్ రాజు గారికి, అలాగే మహాకూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి, పురంధరేశ్వరమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బాగుంది సార్, బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. డెవలప్మెంట్స్ అన్ని రంగాల్లో కూడా బాగా చేస్తున్నారు. అంటే పథకాలు అనేది కొంత టైం పడుతుంది సార్. మ్యాక్సిమం 1 ఇయర్కే మనం అన్నీ చెప్పకూడదు. ఇంకా ఇట్ టేక్స్ టైం పడుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం 1 ఇయర్లో అయితే మాత్రం బాగానే ఉంది సార్. అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయింది వర్క్. ఇట్ టేక్స్ టైము, కంప్లీట్ అవుతుందని నమ్మకం అయితే ఉంది సార్. ఇది అమరావతి అనేది ఎప్పటి నుంచో, అసలు అంత ముందు నుంచే ఉన్నది. అది జగన్ గవర్నమెంట్లో అది ఆపేశారు కాబట్టి ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ అయితే మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పుడు రాష్ట్రం అంతా బాగా ప్రజలు స్వర్ణయుగం పండుగ చేసుకుంటున్నారు. రాక్షసన పాలపై స్వర్ణయుగం వచ్చి ఈరోజు కరెక్ట్ సంవత్సరం అయింది. దీంతో కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి ఈ పార్టీలో గుండా రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రంలో హామీలు ఇచ్చిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. దాదాపు ఇప్పుడు 3 ముఖ్యమైన పథకాలు అమలు చేస్తున్నారు. ముసలి వాళ్ళకి వృద్ధులకు పింఛన్ ఇవ్వడం అయితేనేమి, అయితే 3 గ్యాస్ సిలిండర్లు ఇట్లా ఇవ్వడం అయితేనేమి, ఇంకా రాబోయే రోజుల్లో అమ్మఒడి ఇవన్నీ కూడా త్వరలో ఒక వారంలో చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా బాగా తొందరగా డెవలప్ అవుతుంది.